హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. మనం ఇప్పటి నుంచి ఆగ్రా అండ్ మనాలి సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో అయితే మనం తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ అయితే చూడబోతున్నాము. సో ఈ ప్రివ్యూ అయితే చూసేయండి, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇది మా ఫస్ట్ టైం అంత దూరం ట్రిప్ అయితే చేయడము. సో మనకి ఫస్ట్ డే ప్లాన్ వచ్చేసి ఆగ్రా వెళ్ళాలి. ఆగ్రాలో తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ అయితే చూసుకోవాలని చెప్పి మేము ఆగ్రా రీచ్ అయిపోయిన తర్వాత అయితే అక్కడే ఫ్రెష్ అయిపోయాము రైల్వే స్టేషన్ లో. సో అక్కడ నుంచి బయటకు రాగానే మనకి ఇలాగా ఆటోస్, కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ రేట్ ఉంటుంది ఈ ప్లేసెస్ ని చూపించి తీసుకుని రావడానికి. మనకి తాజ్ మహల్ చూడడానికి కూడా ఒక సర్టెన్ అమౌంట్ అనేది అయితే ఉంటుంది. మనం టికెట్స్ ఏం బుక్ చేసుకోకపోయినా మనల్ని తీసుకెళ్లే ఆటో వాళ్ళే కొన్ని ప్లేసెస్ లో ఆపి అక్కడ టికెట్స్ బుక్ చేయించి పంపిస్తారు. సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ. ఇక్కడి నుంచి అయితే మనం తాజ్ మహల్ కి వెళ్ళాలి. కానీ ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ఫ్రంట్ వ్యూ దగ్గర నుంచి మనం తాజ్ మహల్ లోపలికి వెళ్ళడానికి అయితే ఈ ఎంట్రన్స్ అయితే మనం దాటుకుని వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ క్రాస్ చేసినప్పుడు మనకి స్లైడ్ గా తాజ్ మహల్ కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అంటే ఆ వ్యూ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ హావ్ ఎవర్ విజిటెడ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు. ఇంకా తాజ్ మహల్ దగ్గర కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసేసాము. మనం పైన దాకా వెళ్ళొచ్చు. తాజ్ మహల్ పైన దాకా వెళ్ళాక మనకి లోపల ఎంట్రన్స్ కూడా ఉంటుంది. మేము తీసుకున్న అమౌంట్ అయితే స్టార్టింగ్ పే చేసింది ఆ ఎంట్రన్స్ తో కలిపి పే చేసాము తాజ్ మహల్ విజిటింగ్ కి. అక్కడ దాకా ఇంత దూరం నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రము చాలా బెటర్ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్స్ తీసుకోవడము. సో ఎలా ఉంది అన్నది కూడా మనకి బాగా తెలుస్తుంది కదా. ఇంకా మేము తాజ్ మహల్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత వి స్టార్టెడ్ టు ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి, మిస్ కాకుండా. రెడ్ ఫోర్ట్ కంటే 2000% ఆగ్రా ఫోర్ట్ ఈస్ సో బ్యూటిఫుల్. అసలు ఆగ్రా ఫోర్ట్ కి వెళ్ళడం అయితే టోటలీ వర్త్ ఇట్ అనే చెప్తాను. నేను కాదు, ఈ ఫోర్ట్ మొత్తం చూసాక మీరు చెప్తారు. బికాస్ రెడ్ ఫోర్ట్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. జస్ట్ నార్మల్ షాపింగ్స్ అండ్ లోపల కూడా అంత పెద్దగా ఏం లేదు. బట్ ఆగ్రా ఫోర్ట్ లో మనం లోపలికి వెళ్లే కొద్దీ ఎటు నుంచి వెళ్దామో ఎటు నుంచి వచ్చామో కూడా తెలియకుండా ఉంటుంది. అండ్ చూసిన ప్రతి ప్లేస్ లో కూడా ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఆగ్రా ఫోర్ట్ లో దెర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ మనం అక్కడి నుంచి చూస్తుంటే తాజ్ మహల్ అయితే కనిపిస్తుంది మనకి. ఎవరైనా ఆగ్రా ఫోర్ట్ వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి పక్కా అదైతే. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోవంత నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చూసారు కదా ఆగ్రా ఫోర్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మేము ఇదంతా చూసేసి ఒక 1 కలా అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మేము ఢిల్లీకి వెళ్ళడం. బికాజ్ ఆగ్రా నుంచి మనకి ఢిల్లీకి ఒక 4 hours 4.5 hours జర్నీ ఈజీగా పట్టేస్తుంది. మేమైతే నార్మల్ రెగ్యులర్ ఆర్టీసీ బస్ లోనే వెళ్ళాము. అండ్ మాకు ఈవినింగ్ 7 కలాగా ఢిల్లీ టు మనాలి బస్ అయితే బుక్ అయి ఉంది ఆల్రెడీ. సో మేము ఇక్కడ 1 కలా కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం వెళ్ళడం. ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద కమింగ్ వ్లాగ్స్. మనాలి వ్లాగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మేము విజిట్ చేసిన ప్లేసెస్ మాతో పాటు మీరు కూడా చూసేయండి. మేము ఏ ప్లేసెస్ కి వెళ్ళాము, ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో అని చెప్పి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్. బై బై.